పోలీసుల ట్రాప్ను ఆర్జీవి గుర్తించలేకపోతున్నారు. తనను పట్టుకోవడం లేదని అనుకుంటున్నారు. తాను పరారీలో లేనని అంటున్నారు. సాంకేతికంగా ఆయన పరారీలో ఉన్నట్లుగా పోలీసులు ఫ్రేమ్ సృష్టించారు. ఆయన ఎదురుగా ఉన్నా ఇప్పుడు పోలీసులు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయన్ను న్యాయపరమైన అన్ని అవకాశాలను ముగించారని పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ ట్రాప్లో ఆర్జీవి ఇరుక్కున్నారు. తనను అరెస్ట్ చేసి కొడతారని ఆర్జీవి భయపడుతున్నారు. ఆయన్ను కొట్టాల్సినంత కోపం ఏపీ పోలీసులకు లేకపోతే ప్రభుత్వ పెద్దలకు ఎందుకుంటుంది? తనను ఓ జోకర్గా చూడాలని, జోకులేనని సెటైల్ లేశారని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ ఎలా చూడాలో చట్టం కోణ నుంచి చూస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారిని అరెస్ట్ చేయొద్దంటూ విజయబాబు వేసిన పిటిషన్పై హైకోర్టు స్పందన చూస్తే ఆర్జీవికి న్యాయపరంగా కూడా ఎలాంటి రిలీఫ్ రాలేదని అర్థమైపోతుంది. ఆర్జీవికి తాను చేసిన తప్పేంటో తెలుసు. 2-3 టీవీ ఛానల్స్ ను పిలిపించుకుని తనదైన సుత్తి చెప్పి కన్ఫ్యూజన్ చేయవచ్చని అనుకుంటున్నారో, లేక తనను అరెస్ట్ చేసి కొడతారని జాతీయ మీడియా ఛానళ్లన్నిటినీ ట్యాగ్ చేసి చెబితే పోలీసులు వెనక్కి తగ్గుతారని అనుకుంటున్నారు. కానీ రోజురోజుకు ఆర్జీవి మరింత కూరుకుపోతున్నారు. ఆయనకు న్యాయ సలహాలిస్తున్న హైకోర్టు లాయర్గా మారిన సాక్షి టీవీ అనలిస్ట్ క్లీన్ షేవ్ బాలయ్య రాజమండ్రి జైలు బయట కూడా అలాంటి ప్రెస్ మీట్లు పెడతారు. దానివల్ల ఆయన మీడియాలో కనిపిస్తారు. కానీ ఆర్జీవి మాత్రం జైల్లో ఉంటారు.